నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 14వ తారీఖు 2025 శనివారం రోజు పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. ఈరోజు సంకటహర చతుర్దశి. అయితే సూర్యోదయ సమయము తెల్లవారి 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:47. ఈరోజు తిది తదియ మధ్యాహ్నం 3:44 వరకు. తరువాత సంకటహర చతుర్దశి అంటే చవితి తిది ప్రవేశము. అంటే ఎవరైనా పూజ చేసుకోవాలన్నా మీరు సాయంత్రం ఈ సమయం తర్వాత అంటే 3:45 తర్వాత చేసుకున్నట్టయితే చవితి వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని చూసుకొని ప్రారంభించుకోండి. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 12:12 వరకు. తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము తెల్లవారి 4:27 నుంచి ఉదయం 6:05 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:29 నుంచి 8:21 వరకు. రాహుకాలం 9 గంటల నుంచి 10:38 యమగండ కాలము మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 3:31 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. అమృత గడియలు సాయంత్రం సమయంలో 5:44 నుంచి 7:24 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 10:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 8వ స్థానంలోను, సూర్యుడు 9వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆకస్మిక ధన ప్రాప్తి, ఆలోచనలు సక్రమంగా ఉండడము, కొంతమందికి మాత్రము శత్రువులతో సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నల్లని దుస్తులు ధరించండి. నలుపు కానీ లేదా డార్క్ నీలి రంగు కానీ దుస్తులు ధరించి ఏదైనా ఒక వస్తువుని, ఇనప వస్తువుని దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 7వ స్థానంలోను, సూర్యుడు 8వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యాపార సంబంధిత అంశాలలో, కొత్త ఒప్పందాలలో కానీ లేదా అంటే ఏదైనా విస్తరణ చేయడం కానీ, కొత్తగా వ్యాపారంలోకి రావాలి అని అనుకున్న వాళ్ళకి కానీ ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నం చేసినా ఉత్తరోత్తర సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి తగ్గ ప్రయత్నాలు, ప్రణాళికలు వేసుకోండి. కుటుంబం యొక్క సహాయ సహకారాలు, కుటుంబం పట్ల అన్యోన్యతాభావం ఉంటుంది. దీంతో పాటుగా మీరు ఏదైనా ఒక కుటుంబ పరంగా చూసినట్టయితే ఏదైనా ఒక కార్యానికి కానీ లేదా ఒక డెసిషన్ కానీ తీసుకోవాలి అని అనుకుంటే ఈరోజు ఉదయం పూట ప్రయత్నం చేసుకోండి. చవితి తిథిలో కాకుండా ఉదయం వేళలో, చవితి రాకుండా ఉండే సమయంలో కనుక ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు 6వ స్థానంలోను, సూర్యుడు 7వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు మీకు గతంలో ఏమైనా ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, శత్రువుల పరంగా, రాజకీయ పరంగా ఇలా ఎవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు ఈ రోజుతో తొలగిపోయే అవకాశం కనబడుతోంది. దాంతోపాటుగా వ్యాపారంలో లాభాలకు సంబంధించినటువంటి, వ్యాపారానికి సంబంధించినటువంటి ఈ రెండిటి మూలకంగా కొన్ని అవకాశాలు మీకు వస్తాయి. అందిపుచ్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు నల్ల నువ్వులను కేజింపావు చొప్పున దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందడము, మీ జాతకంలో కానీ ఏదైనా శని సంబంధిత ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది.